ఇక్కడ చూడండి నా ప్రొఫైల్ ఎంత కంప్లీట్ అయింది. సెటప్ ఎవరు ఎక్కడ 53% కంప్లీట్ అయింది. మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే యూఆర్ ఏం చేయొచ్చు, మన ప్రొఫైల్ ఎక్కడుంది చూడండి. ప్రొఫైల్ ఎక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేను రెఫరల్ కూడా చేస్తాను మీకు. లేదా ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే డబ్బులు ఇస్తాను అన్నాడుగా, మీరు ఎలాగ క్రియేట్ చేసుకుంటే నేను ఇంకా జాబ్స్ కంప్లీటెడ్ ఏమైనా ఉన్నాయా అన్న దాంట్లో నేను ఇప్పటివరకు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశాను. పోర్ట్ఫోలియో అని కూడా యాడ్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, చేసి మనం చేసిన అందులోనే చేసిన కాదు, మనం బయట వేరే వాళ్ళకి చేసిన వర్క్ కూడా పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రొఫైల్ కంప్లీట్గా నేనేం ఫిల్ చేయలేదు. వీడు యాక్చువల్గా మనకు ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకుంటే వాడు అన్నీ చెక్ చేస్తాడు మన ప్రొఫైల్కి వచ్చి ఏమేమి వచ్చు ఏంటి అనేది కూడా. సో ఇక్కడ చూసినట్టయితే మై టాప్ స్కిల్స్ ఎన్ని స్కిల్స్ ఉండొచ్చు అని చెప్పాను నేను మీకు. 20 స్కిల్స్ చూడండి. అన్నీ కూడా SEO రిలేటెడ్గానే పెట్టాయి. ఇంటర్నెట్ మార్కెటింగ్, SEO, లింక్ బిల్డింగ్, టెలిమార్కెటింగ్. మీరు కావాలనుకుంటే యాడ్ స్కిల్స్ కొడుతున్నాను నేను ఇక్కడ. మీకు తెలియదు కాబట్టి ముందు సెర్చ్ చేసేది SEO సెర్చ్ కొడుతున్నాను. SEO ఆల్రెడీ నేను యాడ్ చేశాను. ఇంకా ఏముంటుంది ఇంటర్నెట్ మార్కెటింగ్లో, ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ కూడా టిక్ చేశాను. ఇక్కడ చూడండి టిక్ ఉంది కదా. ఈవెంట్ స్టఫింగ్ కూడా నేను యాడ్ చేసుకోగలుగుతానా లేదు. యూ కెన్ ఓన్లీ సెలెక్ట్ అప్ టు 20 స్కిల్స్ ఓన్లీ. ఏది మనకు బాగా వచ్చో అదే చేసుకోవాలి. కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్సెల్ బాగా చేస్తారు. సో అలాంటి వాళ్ళు మనం పట్టుకొని మనం ఇక్కడ ఎక్సెల్ కూడా పెట్టుకొని ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాడిని అడిగి మనం బిడ్ చేసుకుని వాడికి వచ్చు కదా ప్రాజెక్ట్, మనం ఎంతో కొంత కమిషన్ తీసుకోవచ్చు. అలా చాలామంది బతుకుతున్నారు రైట్. సో ఫైనల్గా వచ్చి బిడ్ అసలు ఎలా వేయాలో చూసి నేను ఇందులో ఇక్కడ ఎప్పుడు చూసినా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. నా ప్రాజెక్ట్స్ నువ్వు ఎంప్లాయరా ఫ్రీలాన్సర్గా? ఎంప్లాయర్ అంటే ఇక్కడ ఎక్కడో మన రిజిస్టర్ అంటే మనది అకౌంట్ లేదు కాబట్టి మనకు మనం రిజిస్టర్ అయ్యి లేవు కదా, అంటే మనం ప్రో అకౌంట్ తీసుకుని లేవు కదా మనం. సో ఇప్పుడు ప్రో అకౌంట్ ఎలా తీసుకోవాలో చూడండి. అసలు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి ప్రో అకౌంట్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అడుగుతారు మీరు ఏదైనా అకౌంట్ తీసుకున్నారు. మీరు అందులో చూస్తున్నారు అర్థం కావట్లేదు. ఇది ఏమంటున్నాడు ఇక్కడ, నాది అకౌంట్ లేదు కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తున్నారు మీరు. అంతేగా వాడికి ఎవరైతే డబ్బులు కట్టాడో వాడియో ఫస్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడ అప్గ్రేడ్ మై బిల్ ఏంటంటే ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు, స్టార్టింగ్ బిడ్ ర్యాంకెట్ ఎంత కడితే $10 కడితే ఫస్ట్కి ఇస్తారు అంటారు. ఈ బిడ్ని అప్గ్రేడ్ చేసుకోమంటున్నాడు అంతే. నేనేమంటున్నాను అసలు అకౌంట్ ప్రో మెంబర్షిప్ తీసుకోమంటున్నాను. ఓకే, సో ప్రో మెంబర్స్ ఇక్కడ చూడండి. ఈ కాన్సెప్ట్ ఏంటి అర్థమైందా? మీరు ఆ బిడ్ వరకు 500 అంటారు. డబ్బులు ఉన్న ఇక్కడ చూడండి. ఫ్రీ మెంబర్షిప్కి ఎన్ని జాబ్స్ వరకు మనం పోస్ట్ చేసుకోవచ్చు? 10%, అంటే 8 జాబ్స్ బిడ్స్ పర్ మంత్ 8 వేయచ్చు. అందులో ఎన్ని తగిలినా తగిలిపోయాను రైట్. తర్వాత వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ ప్రాజెక్ట్ ఫీజు ఎంత, ఆడెంత తీసుకుంటాడు మనం చేసిన దానికి 10% కమిషన్ తీసుకుంటాడు. అదే మీరు $500 వర్క్ చేస్తే ఏం తీసుకుంటాడు? $250 తీసుకుంటాడు.
బిట్స్ పర్ మంత్ 8, స్కిల్స్ 20 స్కిల్స్ ఏదైనా మనం యాడ్ చేసుకున్నది. సర్వీస్ లిస్టింగ్ అనేది మనం వరకు యాడ్ చేయాలి, అది ఏంటో చూద్దాము. ఇక మిగతా ఏమీ కూడా మనకు లేవు. తర్వాత వచ్చేసి మంత్కి 62 రూపాయలు కట్టుకున్నట్టయితే మనకి ఏమేమి ఇస్తున్నాడు, 15 జాబ్స్ పోస్టింగ్ వరకు ఇస్తున్నాడు. ఓకే, 15 బిట్స్ వేసుకోవచ్చు మనం. సో స్కిల్స్ వచ్చి 30 పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చేసి ప్లాన్ ఏముంది, 245 రూపీస్ ప్లాన్ ఉంది. ఇందులో 50 స్కిల్స్ వరకు పెట్టుకోవచ్చు, 50 బిట్స్ వరకు పెట్టుకోవచ్చు మనం, అంతేగా. తర్వాత వచ్చేసి ఏంటంటే సర్వీస్ లిస్ట్ చూడలేదు, చూద్దాం తర్వాత. సర్వీస్ లిస్ట్ అంటే మనం ఏం సర్వీసెస్ అంటే BPO సర్వీసెసా? సర్వీసెస్ అంటే ఏంటి, మన కంపెనీ ఉంది, మనం ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం, కంపెనీ పరంగా ఆలోచించాలి. BPO సర్వీస్ అంటే కాల్ సెంటర్లో ప్రొవైడ్ చేయగలుగుతాం మనం, అలాంటిది అనమాట. ఎవడన్నా కాల్ సెంటర్ పెట్టాడు అనుకోండి, అది వాంట కాల్ సెంటర్ 5% కాల్ సెంటర్ అన్నప్పుడు మనం ఇది పెట్టుకుంటాం అనుకుంటున్నాం. సర్వీస్ అంటే అదే రైట్, రెంటల్ సర్వీసెస్. తర్వాత స్టార్ట్ ఫ్రీ ట్రయల్, ఇదేంటి ప్లస్ ప్లాన్ అవుతుంది. ఇది ఇంట్రో, బేసిక్, ప్లస్ ఎంత కట్టాలి, ఫస్ట్ మంత్ ఫ్రీనే, తర్వాత నుంచి పర్చేజ్ 490 రూపీస్. ఓకేనా. ఎన్ని బిట్స్ వేసుకోవచ్చు మనం, 100 బిట్స్ వేసుకోవచ్చు. తర్వాత 2452 స్టాండర్డ్ ప్లాన్, ఇది 300 బిట్స్ వేసుకోవచ్చు. ఇంకోటి 12400 అయితే మనతో 1500 బిట్స్ వేసుకోవచ్చు. సో మనకు సూటబుల్ అయిన ప్లాన్ ఏంటి, నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ ప్లాన్ కొద్దిగా సూటబుల్, ఇది ప్లాన్ సూటబుల్, అంతేగా. ఇది తీసుకుందాం. యాక్చువల్గా ఎంత అంటున్నాడు వీడు, 490, పైగా ఫస్ట్ మంత్ ఫ్రీ అంటున్నాడు. సెకండ్ మంత్ నుంచి 490 రూపాయలు కట్ చేసుకుంటాడు. సో ఎస్ కొడుతున్నాం. క్రెడిట్ కార్డు, బిల్లు కాంటాక్ట్, పేపాల్. క్రెడిట్ కార్డు ఎవరి దగ్గర ఉందా, అది పేదామని. క్రెడిట్ కార్డు చెప్పు, ఏం కాదు అయితే. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, వేరే ఒక క్రెడిట్ కార్డు తీసుకుంటే అది మంత్లీ వచ్చి ఎంత చేసుకుంటే రెన్యువల్ చేస్తూ ఉంటాడు. రెన్యువల్ చేస్తా అదే. అందుకని యాక్చువల్గా ఇలాంటివి చేసేటప్పుడు ఫ్రెండ్స్ అకౌంట్లో నుంచి చేస్తాం.